నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి ప్రాంతవాసిగా నారావారిపల్లిలో ఖర్జూరం నాయుడు అమ్మన్నమ్మల జ్యేష్ఠపుత్రుడిగా జన్మించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తారక రామారావు అల్లుడిగా 2 సార్లు ఎన్నికై దాదాపు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దిగ్విజయంగా పాలించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొంది తన స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకుని గ్రామస్తులు ప్రజల నుంచి అభినందనలు స్వీకరించారు. స్వర్గస్థులైన తన తల్లిదండ్రుల అర్పించి అనంతరం టీడీపీ అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలపడానికి భారీగా తరలివచ్చారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు సన్నిహితుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ లింగుట్ల రమేష్ నాథ్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పరిపాలనా విధానాన్ని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన సీమాంధ్రకే కాక తెలంగాణ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి కావడము, ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాకు, మన తిరుపతి పట్టణానికి ఇప్పుడు మనం అందరము ఉన్నాము. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్వర్గీయ తల్లిదండ్రులు నారా ఖర్జూరపు నాయుడు అమ్మన్నమ్మ వారు కూడా ఎంతో ప్రేమమూర్తులు. ఇక్కడ ఈ విలేజ్ కి చుట్టుపక్కల అందరికీ కూడా చాలా శుభ సంతోషకరమైన దినం, ఆనందంతో ఉప్పొంగిపోతున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిరిగి పూర్వ వైభవంలో చీఫ్ మినిస్టర్ గా మన గడ్డపైన, మన పల్లెకు, మన రాష్ట్రానికి అడుగు పెడుతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ చేయాలా, మంచి విజన్ ఉండే లీడరు, పెయిన్స్ టేకింగ్ లీడరు, హార్డ్ వర్కింగ్ లీడరు. ఆయన నిద్రపోడు, యంత్రాంగాన్ని నిద్రపోనీడు, యువతకు మంచి సందేశాలు ఇస్తాడు, విశ్లేషణ చేసే మనిషి, తొందర పడే వ్యక్తి కాదు, అందరితోనూ మాట్లాడి మంచి నిర్ణయాలు తీసుకున్న నిర్ణయానికి వెనుకంజ వేసే వ్యక్తి కాదు. ఆ విధంగా మన రాష్ట్రాన్ని మంచి మార్గంలో ముందరికి తీసుకెళ్తాడని మేమందరము ఊరికే ఒట్టి ధర్మ సూక్తులు చెప్పకూడదని
దాదాపు 1.5 నెల కింద మేధావులందరము, నేను డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల లండన్ నుంచి వచ్చాను, ఎన్ఆర్ఐ లీడింగ్ డాక్టర్ గా. మళ్ళీ జే చౌదరి గారు ఇండస్ట్రీలో అంతా బస్సులో వచ్చి ఊరూరు తిరిగి అందరినీ అవేర్నెస్ అమాంగ్స్ ద పీపుల్ టు ఎలెక్ట్, అవేర్నెస్ అమాంగ్ జాగృతి తేవాలి ప్రజల్లో, టు ఎలెక్ట్ గుడ్ లీడర్, విజనరీ లీడర్, హార్డ్ వర్కింగ్ లీడర్, పెయిన్స్ టేకింగ్ లీడర్. అండ్ ఇటువంటి లీడర్ను మనం ఎన్నుకోకపోతే రాష్ట్రం మరొక బీహార్ అవుతుంది. బీహార్ అని ఎందుకు చెప్తున్నట్టే, నితీష్ కుమార్ గారు మంచి లీడర్, కానీ నిన్న చూశారు కదా మీ మీడియాలో, రిజైన్ చేశాడు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి బాగా చేయాలనుకున్నా బాగు చేయలేని పరిస్థితికి వెళ్లిపోయింది ఆ రాష్ట్రం. అటువంటి రావణకాండ మన రాష్ట్రం కాకూడదు, దాన్ని ఆపాలా అని మేమంతా కృషి చేసి పల్లె పల్లె తిరిగి యువత చాలా మంచిగా రెస్పాన్స్ చేశారు. యువతకు చెప్పాము ఒక సిలికాన్ వ్యాలీ మనం తెచ్చుకోవాలి. ముందు రోజు చూస్తున్నాము ఫారెన్ డాక్టర్స్, ఫారెన్ యువకులు అందరూ ఇక్కడ వచ్చి పనిచేసే రోజు కోసం చూస్తున్నాము. మనలో సత్తా ఉందండి. ఒక రాజీవ్ సూరి, నోకియా టాప్ సీఈఓ మనవాడు, ఒక సత్య నాదెల్లా మా ఊరు తాడిపత్రి దగ్గర ధర్మాపురం నుంచి వచ్చాడు. కాబట్టి ఇటువంటి యువతకు ఉపాధి, ఉద్యోగాలు, మహిళలకు భద్రత చెప్పాడు. మహిళలకు భద్రత గురించి ఒకే ఒక ఫోన్ కాల్, SMS కొడితే ఇమ్మీడియట్లీ వాళ్ళ రిస్క్యూకి వచ్చేస్తారు. ఇటువంటివన్నీ కావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్కడు ఈ రాష్ట్రానికి చేయగలడు. కాబట్టి అందరము కష్టపడి మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా మంచి మెజారిటీతో ఎన్నుకోబడ్డాడు. దానికి తోడు మోడీ గారు చెప్పారు, ఆయన కూడా ఒకే వర్డ్ చెప్పాడు మోడీ గారు, నువ్వు ఆప్నే ముझे मालूम होता है ये मां బేటీలు చూడగలిగే సభ త్రూఅవుట్ ఉన్న ఒక తల్లి బిడ్డను కోల్పోయినంత బాధపడ్డారు చంద్రబాబు. హైదరాబాద్ బాధపడొద్దు, నేను నీ వెంట ఉన్నాను, ఇప్పుడే టీం ఏర్పాటు చేసుకో, అంతకంటే గొప్పగా ఢిల్లీ చిన్నబోయేలుగా నువ్వు రాజధాని తయారు చేసుకుందు. కాబట్టి మోడీ గారిపైన కూడా మనకు మంచి నమ్మకాలు ఉన్నాయి. మోడీ గారు చంద్రబాబు జోడీలో మన దేశము, మన రాష్ట్రము, మన చిత్తూరు జిల్లా ప్రతి నగరము ఒక్క హైదరాబాద్ లాంటి ఒక నగరం కాదండి. కర్నూలు అయితేనేమి, ధర్మవరం అయితేనేమి, హిందూపురం అయితేనేమి, అనంతపురం అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, విజయవాడ అయితేనేమి, గుంటూరు అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ప్రతి పట్టణాన్ని ఒక హైదరాబాద్ గా ఈవెన్ పాజిబిలిటీ ఉంటే వికేంద్రీకరణ అంతా డిస్కస్ చేస్తారు ఆయన. చేసుకుని మనం మంచి మార్గంలో ప్రతి ఒక్కరికి, రైతులకు ముఖ్యంగా రైతులకు ఎన్నో పథకాలు, రుణమాఫీ ఇప్పుడు ఫస్ట్ తొలి సంతకము, కరెంటు గురించి సప్లై, భద్రత, మహిళలకు భద్రత, యువకులకు ఉపాధి, ఇంటింటికి ఉద్యోగము. సో ఇవన్నిటిలో మనం దూసుకుపోతామని నాకు చాలా నమ్మకంగా ఉంది. మరి బాబు గారికి కూడా విన్నవించుకున్నాము, మీ మహాయజ్ఞము ముందరుంది, మీ వెనకల మేమంతా అండదండగా నిలబడి ఉన్నాము, మీరు దిశ చూపిస్తే ఏ విధంగా అయినా దూసుకుపోయేదానికి ఉన్నాము మన యువత గాని అని. ఫారెన్ డాక్టర్స్ కూడా ఇక్కడికి తెచ్చుకోవాలా, ఫారెన్ ఇండస్ట్రీలు కూడా ఇక్కడికి రావాలా, మన యువతకు ఉపాధి కలగాల, రైతులకు అందరికీ కూడా మంచి పదంలో చేసుకుంటామనే నమ్మకంతో మీ అందరికీ నమస్కారము. జై హింద్, జై చంద్రబాబు.